హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. వచ్చేసి ఈ సంవత్సరం అందరూ ఆరోగ్యంగా ఆనందంగా సుఖశాంతాలు సాగుతూ ఉండాలని కోరుకుంటున్నా. ఇదైతే వచ్చేసి ఇవాళ డాల్డోక్లా చేద్దామని పప్పు పెట్టేసుకున్నాను. పప్పు ఇట్లా మనం కొంచెం మెత్తగా ఉడికించేసుకోవాలి. అయితే వచ్చేసి ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, కొత్తిమీర రెడీ చేసి పెట్టేసుకోవాలి. వచ్చేసి ఇవన్నీ తరిగి పెట్టేసుకొని పోపు వేసుకోవాలి. ఇదైతే పిండి, చపాతీ పిండి ఉంటుంది కదండి, అందులో గోధుమ పిండి తీసుకొని పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం నూనె వేసి మనం చపాతీ పిండి ఎట్లా మనం పిసుకుంటామో అట్లానే మొత్తం ఇట్లా చేసేసి పెట్టుకొని పచ్చిది, కాల్చింది కాకుండా పచ్చిది ఆ దాల్లో వేసేసి చేస్తారు కాబట్టి దానికి డాల్ ఢోక్లీ అని పేరు వచ్చింది. డాల్ ఢోక్లా అని అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఎప్పుడు మామూలుగా పప్పు, కూర, సాంబార్ తిని తిని బోరు కొడుతుంది కదా, ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా చాలా బాగుందని అంటారు. మొత్తం కలిపేసుకొని మీకు చూపిస్తే ఎలా చేయాలో. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేయాలనేది. ఓకేనా? ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి టీ పెట్టి ఇచ్చేసాను మా హస్బెండ్కి. ఇదిగోండి, ఇట్లా మనం మొత్తం చపాతీ పిండి ఎట్లా వీసుకుతామో అట్లా వీసేసుకొని కొంచెం నూనె కూడా వేసేసుకోవాలి. నూనె కూడా వేసుకొని మొత్తం ఇచ్చేసుకోవాలి. మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, బెల్లం, చింతపండు అన్నీ వేసేసారు. ఇంగుతో పోపు, కొంచెం ఉప్పు. ఇదిగోండి, ఇట్లా వచ్చేసి మనం ఉండలు చేసి పెట్టేసుకోవాలి. దాల్ కూడా పెట్టేసుకున్నాం కదా, ఇదిగో దీని మీద ఇట్లా వేసి మనము చేసేసుకుందాం. ఇదిగోండి, ఇట్లా వచ్చేసి మనము చపాతీలాగా చేసుకొని ఈ చాక్ తోటి మనము ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఈ పచ్చిదే ఈ దాల్లో వేసేసుకోవాలి. మీకు చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు చపాతీది ఇదిగోండి, ఇట్లా కట్ చేసుకోవాలి. మనము ఇది మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇది ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలి అందులో. అంతే. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. న్యూ ఇయర్ కదా, కొత్త డిష్ తోటి స్టార్ట్ చేద్దామని ఇది మీకు నేను చూపిస్తున్నాను. ఇది ఇట్లానే ఇందులో వేసేసుకోవాలి. చూడండి, ఇట్లా మొత్తం అన్ని చపాతీలు ఇట్లానే చేసి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. మనం కలిపేసుకుంటే చిక్కగా వస్తుంది. ఇదే మనం తినేసేయాలి. అప్పుడు మళ్ళీ ఇది తీసుకోవాలి. ఇట్లాంటిది ఇదిగో ఇట్లాంటిది తీసుకొని మళ్ళీ మనం ఇక్కడ పెట్టి చపాతీ ఒత్తుకున్నట్టుగానే ఒత్తేసుకోవాలి. ఇదిగోండి, ఆల్రెడీ ఒక చపాతీ వేసాను కదా, ఇది రెండోది చేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా చేసేసుకొని ఘాట్లు పెట్టేసుకుంటున్నా. ఇది మనం ఇట్లా తీసుకొని ఇట్లా అయినా సరే వేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పటికీ ఒక 3 or 4 వేసేసాను చపాతీ అట్లా చేసేసి. కాకపోతే ఇదిగోండి, ఇది కొంచెం ఇందులో ఉడికితే మనకి గట్టి పడుతుంది కాబట్టి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూస్తున్నారా? ఇదిగోండి, ఇది కూడా ఇట్లానే మొత్తం ఉన్న మనం చేసి పెట్టుకున్న ఉండాలన్నీ ఇట్లానే మొత్తము ఒత్తేసి అందులో వేసేసుకోవాలి. ఇంతేనండి వచ్చేసి ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం కూడా నా ఛానల్ మంచిగా గ్రోత్ వచ్చి మంచిగా నాకు మానిటైజేషన్ అవ్వాలని అందరూ ప్లీజ్ గాడ్కి ప్రేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ అందరికీ.